ఇవన్నీ అష్టమి గ్రహం అనేటువంటి ఎట్లా వస్తుందంటే సూర్యుని యొక్క పాయిజన్ కిరణాలు పడుతుంది. సోలార్ ఇది ఈ భూమి తిరిగేసే లోపల ఆ పాయిజన్ కొన్ని వచ్చేది, కొన్ని చెప్పాను కొన్ని స్టార్స్ పగిలిపోతాయి. When the earth revolves, certain poisonous rays, some of the stars explode. Explode happen, implode. Like when they explode, the remaining area there is an implosion. That is, energy is there. Explode అయిపోయిన తర్వాత ఇంప్లోజ్ కూడా ఉంటుంటుంది. బల్బ్ పగిలిపోయిన తర్వాత కరెంట్ అక్కడే ఉంటుంటుంది చూడండి. అట్లా ఇదంతా సూర్యుడు తిరిగే సమయం లోపల దాని సోలార్ ఇదంతా కొన్ని పాయిజన్ ఈ కిరణాలు ఆ భూమి పైన పడినప్పుడు ఆ భూమి పైన కొన్ని విధంగా అనానుకూలం జరుగుతాయి. దాన్ని రావుకాలం. Rahukalam, Swami says, is the particular time when the sun's certain poisonous rays fall on the earth at a particular time. They cause some bad circumstances. That is called Rahukalam. కొన్ని అనానుకూలములు, కొన్ని ప్రమాదాలు, some dangers, కొన్ని డిసీజెస్, also some diseases also at that time. ఇట్లా పాయిజన్ కింద. ఇప్పుడు చూడండి గ్రహణం పట్టింది అనుకుంటారు. We say that the eclipse has happened. అది ఆ టైం లోపల ప్రెగ్నెంట్ లేడీస్ బయట ఉండనివ్వాలి. The pregnant lady should not go outside during the eclipse. వాళ్ళ లోపల ఎందుకంటే కిరణాలు పడితే బేబీ యొక్క అంగములన్నీ పాడైపోతాయి. See, if the poisonous rays fall on the fetus at that time, the parts of the body of the baby will get spoiled. ఇంత కట్టింగ్ కళ్ళు ఇవన్నీ అయిపోతాయి. It get deformed. అంత సూర్యుడు చాలా లైఫ్. So the sun is entire life. సన్ లేకపోతే ఏది లేదు, లైఫే లేదు. Without sun there is no life. క్రాప్స్ లేదు, no crops, వాటర్ లేదు, no water, ఇంకా విండ్ లేదు, there is no wind. అన్నీ సన్ నుంచి Asau yo pasar pati nilak trimo